విజయవాడ కనకదుర్గ ఆలయంలో లడ్డూ ప్రసాదం మరింత రుచికరంగా మధురంగా మారనుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తరహాలోనే కనకదుర్గమ్మ ఆలయంలోనూ లడ్డూ తయారు చేయనున్నారు. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇటీవల దుర్గగుడి ఈవో నేతృత్వంలో ఓ బృందం తిరుమల వెళ్లి అక్కడ లడ్డూ పోటీలో తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించొచ్చింది. Credi Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు మరింత సులభంగా సేవలందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికారులు. భక్తులకు అందించే అమ్మవారి ప్రసాదంతో పాటు అన్నదానంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను ఇక్కడ కూడా అడాప్ట్ చేసుకోవాలని నిర్ణయించారు. అలాగే ఆలయంలోని అన్ని సేవలను డిజిటల్ విధానంలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అమ్మవారి ప్రసాదం, భక్తులకు అందించే అన్నదానం నాణ్యతపై ఆలయ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కొత్తగా అన్నదానం, ప్రసాదాల తయారీ భవనాలను నిర్మిస్తున్నారు. తిరుపతి లడ్డూ తరహాలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయాలనే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు జనవరి 27, 28 తేదీల్లో ఆలయ ఈవో నేతృత్వంలోని బృందం తిరుమల వెళ్లి అక్కడి లడ్డూ పోటును పరిశీలించింది. తిరుమలలో లడ్డూ తయారీ విధానం, నాణ్యతా ప్రమాణాలు, శుభ్రత నియమాలను అధ్యయనం చేశారు. అక్కడ వినియోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూశారు. వినియోగిస్తున్న ముడి పదార్థాల నాణ్యతను కూడా పరిశీలించారు. అక్కడ అమలు చేస్తున్న విధానాలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. తిరుమల ఇంజనీరింగ్ అధికారులు అక్కడి అన్నప్రసాద భవన నిర్మాణం, యంత్రాల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని కనకదుర్గ ఆలయ బృందానికి వివరించారు. కనకదుర్గమ్మ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. సోమవారం నుంచి గురువారం వరకు రోజుకు సుమారు 40,000 లడ్డూలు తయారు చేస్తున్నారు. శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో రోజుకు సుమారు 60,000 లడ్డూలు తయారు చేస్తున్నారు. దసరా పండుగ సమయంలో అయితే రోజుకు దాదాపు 3 లక్షల లడ్డూల వరకు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో 150 గ్రాముల లడ్డూ ధర 50 రూపాయలు ఉండగా కనకదుర్గమ్మ ఆలయంలో 80 గ్రాముల లడ్డూను 15 రూపాయలకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి లడ్డూపై దేవస్థానం సుమారు 2 రూపాయల వరకు నష్టపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇకపై తిరుపతి తరహాలో లడ్డూ తయారీ చేపడితే లడ్డూ బరువు ఎంత ఉంటుంది, ధర ఎంతగా నిర్ణయిస్తారు అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే లడ్డూ తయారీ కోసం ఆధునిక సాంకేతికతతో కూడిన పెద్ద యంత్రాలను వినియోగించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం లడ్డూ తయారీ కేంద్రంలో రోజుకు సుమారు 80 నుంచి 100 మంది సిబ్బంది ఉంటున్నారు. భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. తిరుమల టైపులో లడ్డు ఇంకా క్వాలిటీగా ఉండాలనే ఉద్దేశంతో కూడా నెక్స్ట్ ఉంది. మా వాళ్ళని అడిగాను ఆల్రెడీ. ఇప్పటికే మనం 1.5 రూపాయలు, మనకు 2 రూపాయలు పడుతుందంటే చేతిది భక్తుడికి ఇచ్చేది ఇంకా పడుతుంది. ఇది మరి గవర్నమెంట్లో మీరు పర్మిషన్ తీసుకోవాలంటే మనం మాట్లాడదాం ఎండోమెంట్ కమిషన్ గారితో అని చెప్పాను నేను. ఇంకా తయారు చేసే విధానము, తయారీకి ఎక్కువ లడ్డూలు వచ్చేటట్టు కాకుండా, ఆ రెండే కాకుండా ఇంకా క్వాలిటీ కూడా మీద ఆలోచన ఉంది. డెఫినెట్గా చేయాల్సి వస్తున్నాను. కొత్త నిర్ణయాలతో కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు అందే సేవలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రసాదం, అన్నదానం నాణ్యత పెరగడంతో పాటు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, సేవలు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల తరహా విధానాల అమలుతో ఇంద్రకీలాద్రిలో భక్తుల సంతృప్తి మరింత పెరుగుతుందని ఆలయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే ఈ మార్పులు పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించనున్నారు.